నరేంద్ర మోదీ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. విమాన ప్రమాద స్థలానికి వెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. అక్కడి నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్లనున్న మోదీ బాధితులను పరామర్శిస్తారు. నిన్నటి నుంచి ప్రమాద ఘటనపై ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ ఆరా తీస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు అమిత్ షా, రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ లోనే ఉన్నారు. విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీస్తున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మోదీ ఆదేశించారు. ఇప్పటికే అహ్మదాబాద్ లో కేంద్ర మంత్రులు అమిత్ షా అలాగే రామ్మోహన్ నాయుడు ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు అధికారులకు సైతం వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ జారీ చేస్తూ ఉన్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రస్తుతం అక్కడ నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? ప్రధాని మోదీ కూడా అక్కడ ఘటనా స్థలికి చేరుకున్నారు కదా, సో ఓవరాల్ డీటెయిల్స్ ఇవ్వండి. హరీష, కాసేపటి క్రితమే ప్రధాని మోదీ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి ఆయన తెలుసుకుంటున్నారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు కూడా ఆయన కొంత మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. మరి కాసేపట్లోనే సివిల్ హాస్పిటల్కి కూడా వెళ్ళనున్నారు. అక్కడ మృతుల కుటుంబాలను కూడా ఆయన పరామర్శించనున్నారు. అయితే ప్రధానంగా ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత 242 మంది కూడా మృతి చెందినట్టుగా కూడా అధికారికంగా వెల్లడించారు. అయితే ఒక వ్యక్తి ప్రాణాలతోటి బయటపడడం, ఆయన ప్రస్తుతం కోలుకోవడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుండే DNA పరీక్షలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా బాడీలను ఐడెంటిఫై చేసిన బాడీలను కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వీటన్నింటినీ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అదేవిధంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 4 IAS అధికారులతోటి ఈ యొక్క విచారణ, అదేవిధంగా ఘటన జరిగిన తీరు, ఆ తర్వాత పరిణామాలపైన కూడా ఈ 4 కూడా దీనిపైన పనిచేయనున్నారు. అయితే ముఖ్యంగా టేకాఫ్ అయిన నిమిషంలోనే ఏ విధంగా విమానం కుప్పకూలిపోయిందన్న దానిపైనే ప్రధానంగా అనేక ప్రశ్నలు తలెత్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ సాంకేతిక లోపం తలెత్తితే 2 ఇంజన్స్ ఉంటాయి. ఆ 2 ఇంజన్స్లో ఒక ఇంజన్ ఉన్నా కూడా అది ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు కూడా వెళ్ళే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఈ 2 ఇంజన్లు ఒకేసారి ఏ విధంగా ఫెయిల్యూర్ అయ్యాయన్న దానిపైన కూడా కొంత ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరొక వైపు ఈ బ్లాక్ బాక్స్కి సంబంధించి కూడా కొంత కీలక సమాచారము అందులో నిక్షిప్తమై ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇటు NSG అధికారులు దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం బ్లాక్ బాక్స్లో ఎటువంటి సమాచారం ఉంది అన్న దానిపైన కూడా ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ప్రత్యక్ష సాక్షి రమేష్ నిన్న చెప్పిన కథనం ప్రకారం మాత్రం టేకాఫ్ అయిన నిమిషంలో టేకాఫ్ అవ్వగానే 30 సెకండ్లలోనే భారీ శబ్దం వినిపించింది. ఆ తర్వాత వెనువెంటనే చెల్లాచెదురుగా ఆ విమానం అంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటన ఏ విధంగా జరిగింది, జరగడానికి గల కారణాలు ఏంటి అన్న దానిపైన కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ టీమ్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎక్స్పర్ట్స్ కూడా ఘటనా స్థలంలో కీలక ఆధారాలను, ఘటన జరిగిన తీరును కూడా ప్రస్తుతం శోధిస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు గోపి, అంటే ఈ ప్రమాదం పైన ఇన్వెస్టిగేషన్ చేసేందుకు బ్రిటిష్ ఏజెన్సీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. అంటే బ్రిటిష్ ఏజెన్సీతో పాటు ఇంకా ఏ సంస్థలు ఈ దర్యాప్తులో భాగమవుతున్నాయి? హరీష, బ్రిటిష్ ఎయిర్లైన్స్కి సంబంధించింది కాదు, ఇటు అమెరికాకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, అదేవిధంగా బ్రిటిష్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్, భారత్కి సంబంధించిన ఏజెన్సీస్ కూడా పూర్తిగా దీంట్లో నిమగ్నమై ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు దీంట్లో చాలా ప్రశ్నలను తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే టేకాఫ్ కాక ముందుకు ఇటు మన రాడార్ సిస్టమ్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క పూర్తి పర్మిషన్స్ అంటే టేకాఫ్ కాక ముందుకే ఇటు ఏవియేషన్స్కి పూర్తి సమాచారం పైలట్ ఇస్తారు. అన్ని విభాగాలు పనిచేస్తున్న తర్వాతే రన్వే పైకి విమానాన్ని తీసుకువెళ్తారు. అయితే ఇవన్నీ కూడా మొదట చెక్ చేసిన తర్వాత అవన్నీ కూడా సక్రమంగా పనిచేసిన తర్వాతే టేకాఫ్కు ఈ యొక్క ఎయిర్ ఇండియా విమానం రన్వే పైకి వెళ్ళడం జరిగింది. రన్వే పైకి వెళ్ళిన తర్వాత మరి ఎటువంటి సాంకేతిక లోపం తలెత్తినా వెంటనే దాన్ని నిలిపివేసే ప్రయత్నం కూడా పైలట్లు చేస్తారు. అయితే ఇద్దరు పైలట్స్ కూడా దాదాపు ఒక పైలట్ 8000 గంటలు ప్రయాణం చేసిన పైలట్ ఉన్నారు. ఇంకో పైలట్ 1100 గంటలు ఆయన కూడా ప్రయాణం చేసిన రికార్డు ఉంది. ఇద్దరు కూడా సీనియర్స్ ఉండడము,
ఒకవేళ ప్రమాదం గనక ముందే హెచ్చరిస్తే గనక వీళ్ళు ఇటు ఏవియేషన్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. కానీ టేకాఫ్కు ముందు ఎటువంటి సాంకేతిక లోపం లేని విమానం ఒక్కసారిగా టేకాఫ్ అయిన తర్వాత ఎటువంటి సాంకేతిక లోపం దాంట్లో తలెత్తింది. వెనువెంటనే 30 సెకండ్లలోనే ఆయన దీన్ని డేంజర్గా గుర్తించడం జరిగింది. ఏదో జరగబోతుంది అనేది కూడా గుర్తించారు. అయితే విమానం సాధారణంగా టేకాఫ్ అయిన తర్వాత ఫ్లై ఆఫ్ కూడా కావాల్సి ఉంటుంది. ఆ ఫ్లై ఆఫ్ చేయడంలో కొంత సాంకేతిక లోపం తలెత్తిందా లేదంటే ఏదైనా బర్డ్ హిట్ అయిందా అన్న దానిపైన కూడా కొంత ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని మాత్రం ఇప్పటికీ ఏజెన్సీస్ కావచ్చు ఇతర ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్స్ ఎవరు కూడా చెప్పట్లేదు. మృతులకు సంబంధించే వివరాలను కూడా వెల్లడించడానికి కొంత గోప్యత వ్యవహరించారు. DNA టెస్టుల అనంతరమే మృతులకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. హోంమంత్రి దాన్ని స్వయంగా ప్రకటించడం జరిగింది. అయితే DNA టెస్టులకు సంబంధించి కావచ్చు 242 మందిలో పూర్తిగా మాంసం ముద్దల్లాగా 90% కూడా కాల్పోయిన పరిస్థితి అయితే చూడడం జరిగింది. 1,15,000 లీటర్ల పెట్రోల్ వైట్ పెట్రోల్ అది ఆ ఫ్లైట్ క్యారీ చేస్తుండడం దాదాపు 9 గంటల ప్రయాణం చేయాల్సి ఉంది కాబట్టి అహ్మదాబాద్లోనే దాన్ని ఫుల్ ట్యాంక్ చేయడం జరిగింది. సాధారణంగా ఇటువంటి ఘటనలు జరిగే సమయంలో ఫ్లైట్లో ఉన్న ఫ్యూయల్ అంతా కూడా వదిలేస్తారు. కానీ ఇక్కడ అటువంటి సమయం కూడా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ఫ్లై అయిన 1 మినిట్లోనే ఈ యొక్క విమానం కుప్పకూలిపోవడం, ఆ వైట్ పెట్రోలియం దాటికి ఒక్కసారిగా ఒక అణుబాంబు పేలితే ఎంతైతే శబ్దం వస్తుందో అటువంటి భారీ శబ్దం విన్నామనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరిగింది. ఆ 2 హాస్టల్స్కి మెడికోస్ ఉన్న హాస్టల్ అదేవిధంగా మెడికల్ కాలేజీ 2 హాస్టళ్ల పైన పడడంతో ఇటు మెడికల్కి సంబంధించిన లంచ్ టైం కావడంతో వాళ్ళంతా కూడా అక్కడే పై ఫ్లోర్లో భోజనం చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం చూసాము. అక్కడ క్యాంటీన్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా చెల్లాచెదరుగా పడిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా స్లాబ్ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అయితే చూసాము. అయితే మొదట ఈ యొక్క హాస్టల్ని ఢీకొట్టిన తర్వాతే ఫ్లైట్ ముందుకు పోయి బ్లాస్ట్ అయింది అనేది కూడా అక్కడ మనకు ఆ సీన్ చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇందులో మెడికోకి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ కూడా చనిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 50 మంది వరకు కూడా అందులో గాయాల పాలయ్యారనేది కూడా అధికారికంగానే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనేది కూడా ఈ యొక్క ఫ్లైట్లో సంబంధించిన 242 మంది ఖచ్చితంగా చనిపోయే ఉంటారు అనేది కూడా అక్కడ అహ్మదాబాద్ సిపి వెల్లడించడం జరిగింది. కానీ అందులో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడడం జరిగింది. మెడికోలు కొంతమంది చనిపోయారు కాబట్టి అందులో కూడా కొంతమంది క్షతగాతులు ఉన్నారు. 70% వరకు కూడా కాలిపోయిన పరిస్థితి ఉంది. ఒకసారిగా ఒక విస్ఫోటం లాగా ఈ భారీ మంట రావడంతో అక్కడ హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా కాలిపోవడం జరిగింది. అయితే ఘటనకు సంబంధించి ఇప్పుడు ప్రధాని అక్కడ ఒక సమీక్ష నిర్వహిస్తున్నారు. దాని తర్వాత పూర్తి వివరాలు తెలిసే పరిస్థితి ఉంది. హరీష. రైట్, థ్యాంక్ యూ గోపి. మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. విమాన ప్రమాద స్థలాన్ని దర్యాప్తు బృందాలు అక్కడ చేరుకొని స్పాట్ కు చేరుకొని వారు పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పటికే భారత ఏజెన్సీ అలాగే బ్రిటన్ ఏజెన్సీ సంయుక్తంగా కూడా ఈ ఆ ప్రాంతాన్ని అయితే పరిశీలిస్తున్నారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అన్నది చేయాల్సి ఉంది. అంటే అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, 2 ఇంజిన్స్ కూడా ప్రాపర్గా ఉన్నప్పుడు అసలు ఎక్కడ ఫెయిల్యూర్ అన్నది జరిగింది, బ్లాస్టింగ్ దారితీసిన కారణాలు ఏంటి, 2 పైలట్స్ కూడా ఎక్స్పర్ట్స్ కాబట్టి అసలు ఫెయిల్యూర్ అన్నది ఎక్కడ వచ్చిందన్న దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కాక్పిట్లో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అందులో ఇన్ఫర్మేషన్ కీలకం కాబోతోంది.